హనుమకొండ జిల్లా నయూంనగర్లోని శరణ్య హాస్పిటల్ 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తక్కువ ఖర్చుతో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని నిర్వాహకులు డాక్టర్ ప్రశాంత, డాక్టర్ నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శరణ్య హాస్పిటల్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ 20 సంవత్సరాలుగా శరణ్య హాస్పిటల్ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, అన్ని రకాల ఇన్సూరెన్సెస్, తర్వాత అన్ని విభాగాలలో గైనకాలజీ, ఆబ్స్టెక్స్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అన్ని విభాగాల్లో కూడా మా సిబ్బంది, కన్సల్టెంట్స్ అందరి సహకారంతో అన్ని రకాల సేవలు అందిస్తుంది. వీరందరి సహకారానికి అండ్ మా మీద ఇంత విశ్వాసం ఉంచి 20 సంవత్సరాలుగా మా సేవలు అందుకుంటున్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ఇన్స్పిరేషన్తో మేము ఇలాంటి సేవలు ఇంకా ముందు ఇంకా ఎన్నో కొనసాగించాలని ఆలోచిస్తాం. అందరికీ నమస్కారం. మా హాస్పిటల్ స్థాపించి 20 సంవత్సరాలు అయింది ఈ రోజుతోటి. సో ఇంతింతాయి వర్తింతాయి అన్నట్లు మీ స్థాయికి ఎదగడానికి సహకరించిన డాక్టర్లకు, సిబ్బందికి మరియు పేషెంట్లకు అందరికీ కృతజ్ఞతలు, నమస్కారము. ఇంకా మేము ఎదగాలని కోరుకుంటున్నాము. భద్రకాళి అమ్మవారి దయతో ఇంకా ఎదిగి పైకి వెళ్ళాలని అనుకుంటున్నాము. దీనికి సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాము. అంటే ఒక రకంగానో హ్యాపీనెస్ ఏంటంటే వెనకట మందు తాగిన పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్లో నాది ఒకటి ఉండే, వెంటిలేటర్ కేర్ ఒకటి ఉండే. ఒక పేషెంట్కు పాము కాటు గురయ్యి ఊరు నుండి నాకు కాల్ చేస్తూ వచ్చారు. ఊర్లో కాల్ చేశారు, ఇట్లా పాము కాటు గురయ్యాను, నేను వస్తున్నాను అని. సో వాళ్లకు నేను ఎంత రెడీ చేశానంటే ఆ రోజు ఇంకొక 4-5 నిమిషాలు లేట్ అయినా పేషెంట్ చనిపోయేవాళ్ళు. మేము ఇంత రెడీ చేసుకొని టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ పేషెంట్ బతికినారు. ఇక బాధాకరం నిజంగా చెప్పాలంటే ఇదే వెంటిలేటర్ పేషెంట్ వేరే దగ్గర బ్యాడ్ అయ్యి మన హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఒక 4 రోజులు చాలా కష్టపడి పేషెంట్ బతికించి నడిపించుకుంటూ బయటికి వెళ్ళే స్థాయికి తీసుకొచ్చాను. కానీ ఆ పేషెంట్ పోయే ముందు పైసలు కట్టకుండా తిట్టి అల్లరి చేసి అంటే గోల చేసిపోయినాడు. అంటే మనీ లేవు అన్నా నేను ఏమనకపోతుంటాను, కానీ అల్లరి చేసి గోల చేసిపోయినాడు. అది నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు.